సో ప్రీవియస్ వీడియో కనుక చూసుకుంటే మనం యూనివర్సిటీస్ ఎక్కడెక్కడికి వెళ్ళి చదువుకోవాలి, అంటే ఏ కోర్స్ డ్యూరేషన్లో చదువుకోవాలి, అదేవిధంగా ఇంటర్న్షిప్ గురించి ఇండియన్ గవర్నమెంట్ ఇచ్చిన గెజిట్లో ఏవేవి రూల్స్ రెగ్యులేషన్స్ వాళ్ళు పెట్టారన్న దాని గురించి మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో కమింగ్ టు ఇప్పుడు స్టూడెంట్స్ ఎక్కడికి వెళ్ళినా మెయిన్గా ఉండాల్సిన కోర్స్ అనేది ఏ లాంగ్వేజ్లో చదువుకోవాలి, అంటే మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఏమి ఉండాలి ఏంటి అన్న దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. సో మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ విషయానికి వస్తే అదే గెజిట్లో, అంటే ఇండియన్ గవర్నమెంట్ ఏదైతే గెజిట్ రిలీజ్ చేసిందో ఆ రూల్స్ రెగ్యులేషన్స్ వాళ్ళు ఫ్రేమ్ చేశారో అందులో మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇంగ్లీష్ అనేది కంపల్సరీ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ ప్రస్తావన నేను ఎందుకు తెస్తున్నాను అంటే, మనం ఈరోజు ఎందుకు డిస్కస్ చేస్తున్నాము అంటే, మనం లాస్ట్ ఏదైతే డిస్కస్ చేసాము అందులో బెల్గరోడ్ నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీ గురించి కూడా మనం మాట్లాడాము. సో ఆ యూనివర్సిటీలో మనం స్టూడెంట్స్ని అడ్మిషన్ చేయడం కూడా జరిగింది. ఆల్రెడీ సీట్స్ కూడా అందులో కంప్లీట్ అయ్యాయి. సో ఆ యూనివర్సిటీ కోర్స్ విషయానికి వస్తే 6 years కోర్స్ డ్యూరేషన్, మొత్తం 6 ఏళ్ళు కూడా ఇంగ్లీష్లోనే చదువుకుంటారు, ఎగ్జామ్స్ కూడా ఇంగ్లీష్లోనే రాసుకుంటారు, ఫుల్ ఫ్లెజ్డ్గా అంతా ఇంగ్లీష్లోనే జరుగుతుంది వాళ్ళకి. అదేవిధంగా కొన్ని యూనివర్సిటీస్ రష్యాలో టాప్ యూనివర్సిటీస్ అన్నీ కూడా, అందులో ముఖ్యంగా టాప్ యూనివర్సిటీస్ అన్నీ కూడా ఇంగ్లీష్లోనే చదువులు అనేది చెప్పడం జరుగుతుంది. కానీ ఆ యూనివర్సిటీస్ కాకుండా కొన్ని యూనివర్సిటీస్ ఎలా ఉన్నాయంటే 3 years ఇంగ్లీష్, 3 years రష్యన్ లాంగ్వేజ్లో చదువులు చెప్పడం జరుగుతుంది. సో ఈ గెజిట్ ప్రకారంగా, ఈ రూల్స్ రెగ్యులేషన్స్ ప్రకారంగా చూసుకుంటే కంపల్సరీ 6 years ఇంగ్లీష్లో చదువుకొని ఇండియాకి రావాల్సి వస్తుంది. ఎప్పుడైతే మనం 6 years ఇంగ్లీష్లో కాకుండా 3 years ఈ ఇంగ్లీష్ 3 years చదువుకుంటామో అప్పుడు ఇండియాకి రిటర్న్ వచ్చిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎన్ఎంసి నేషనల్ మెడికల్ కమిషన్ కానీ స్టేట్ మెడికల్ కౌన్సిల్స్ కానీ చేసుకున్నప్పుడు లైసెన్స్లు అనేది వాళ్ళు రిజిస్ట్రేషన్ టైంలో లైసెన్స్లు ఇవ్వరు. అది స్టూడెంట్కి రేపటి రోజున ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఏ యూనివర్సిటీకి వెళ్ళినా 6 years కంపల్సరీ ఇంగ్లీష్లో ఉండే యూనివర్సిటీస్ని ప్రియారిటీ ఇవ్వాలి, అందులోనే కంపల్సరీ జాయిన్ అవ్వాలి. మనం కూడా మన ఆఫీసెస్ చాలా మంది, ఇప్పుడు నేను ఇందాక మీకు చెప్పినట్టు హైదరాబాద్ ఆఫీస్, విజయవాడ, వైజాగ్ ఉన్న ఆఫీసెస్ కూడా చాలా మంది పేరెంట్స్ అని అప్రోచ్ అవుతూ ఉంటారు అడ్మిషన్స్ గురించి. రష్యా మనం మారేటప్పుడు అంతకుముందు బెల్గ్రాడ్ నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీ అవైలబిలిటీలో ఉన్నప్పుడు మన దగ్గర స్టూడెంట్స్ అడిగినప్పుడు ఏంటంటే $4,900 యాక్చువల్ రష్యా మన బెల్గ్రాడ్ నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీ ఫీజ్ $4,900 ఉండేది. కొంతమంది పేరెంట్స్ వచ్చేందంటే $3,000లోనే మాకు యూనివర్సిటీ రష్యాలో అవైలబిలిటీ ఉంది, $4,000లోనే ఉంది కదా సార్, మీరు ఎందుకు $4,900కి అడ్మిషన్స్ చేస్తున్నారు, తక్కువ పేమెంట్లో ఉన్నాయి కదా అని చెప్పంటే, ప్రతి పేరెంట్ కన్ఫామ్గా మనం తెలుసుకోవాల్సిన అడ్మిషన్ బిఫోర్ ఏంటంటే, ఇప్పుడు ఇందాక సార్ చెప్పినట్టు గెజెట్లో ఇందాక మనం డిస్కస్ చేసిన పాయింట్తో పాటు ఈ గెజెట్లో ఏం మెన్షన్ చేశారంటే, రిసీవ్డ్ ఏ ఫారెన్ మెడికల్ డిగ్రీ విత్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. అంటే స్టూడెంట్ అక్కడ రష్యాలో ప్రాబ్లం ఏమొస్తుందంటే 90% ఏది యూనివర్సిటీస్ అన్ని అక్కడ రష్యాలో 90% యూనివర్సిటీస్ అన్ని కూడా బైలింగ్వల్ లాంగ్వేజ్ లో క్లాసెస్ చెప్తున్నారు. లైక్ ఇప్పుడు ఫస్ట్ 3 years ఇంగ్లీష్ లో చెప్పడము, ఆ తర్వాత 3 years వచ్చి రష్యన్ లాంగ్వేజ్ లో చదువు చెప్పేసరికి రష్యన్ లాంగ్వేజ్ ఖచ్చితంగా నేర్చుకోవాలి. బికాస్ అది చదువు రష్యన్ లాంగ్వేజ్ లో కాదు. రష్యన్ లాంగ్వేజ్ దేని గురించి అంటే స్టూడెంట్ పేషెంట్ తో కమ్యూనికేట్ అవ్వడానికి ఆ లాంగ్వేజ్ నేర్చుకోవాల్సి ఉంటుంది. కామన్, అది ఏ కంట్రీకి వెళ్ళినా కూడా మామూలుగా ఉండిద్ది అది. ఎందుకంటే లోకల్ ఏది మన ఇప్పుడు ఇండియాలో చూసినా కూడాను తెలంగాణ ఆంధ్రాకి వస్తే తెలుగు లాంగ్వేజ్ నేర్చుకోవాల్సి ఉంటుంది. అదే ఆల్ ఇండియా కోటా కింద వచ్చిన స్టూడెంట్స్. అదేవిధంగా రష్యాలో కూడా మీరు వెళ్ళినప్పుడు వేరే పేషెంట్తో మనం ఇంటరాక్ట్ అవ్వాలనుకున్నప్పుడు ఆ రష్యన్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి. కానీ రష్యన్ లాంగ్వేజ్ లో చదువుకోవద్దు. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. చాలా మంది ఏంటంటే ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ ఏం చెప్తుందంటే 6 years మీరు రష్యన్ ఇది ఇంగ్లీష్ లో చదువుకున్న స్టూడెంట్ మాత్రమే ఇండియాలో సర్టిఫికేట్ వ్యాలిడ్. మీరు ఇక్కడికి వచ్చి రిజిస్టర్ చేయాలి, లైసెన్స్ తీసుకోవాలన్నా కూడా ఖచ్చితంగా 6 సంవత్సరాలు ఇంగ్లీష్ లాంగ్వేజ్ చదువుకోవాలి. ఇప్పుడు నేను చెప్పాను ఇంతకుముందు మీకు పాత వీడియోస్, చాలా వీడియోస్ లో కూడా బెల్గ్రాడ్ నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీ అంత వరల్డ్ ర్యాంక్ లో 167 ర్యాంక్ ఉన్న యూనివర్సిటీ అండ్ రష్యా కంట్రీలోనే టాప్ యూనివర్సిటీ అది. ఆ యూనివర్సిటీ వరకు మేము ఏ యూనివర్సిటీస్ చేసినా కూడా టాప్ యూనివర్సిటీస్ దట్ టు 6 years ఓన్లీ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో ఉంటుంది మనం చెప్పే మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ యూనివర్సిటీ వాళ్ళు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక స్టూడెంట్ యాక్సెప్టెన్స్ లెటర్ అంటే బెల్గ్రాడ్ నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీ ఒక స్టూడెంట్ ఇది యాక్సెప్టెన్స్ లెటర్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చదివి వినిపిస్తా, ఎందుకంటే ఇందులో మీరు ప్రతి ఒక్కరు అడ్మిషన్ తీసుకున్న తర్వాత కూడా యాక్సెప్టెన్స్ లెటర్స్ అని చెప్పి వస్తుంది యూనివర్సిటీ నుంచి. ఇందులో మనం చదువుకోవాలి, వెరిఫై చేసుకోవాలి. దిస్ ఇస్ టు సర్టిఫై దట్ ద సిటిజన్ ఆఫ్ ఇండియా చెన్నమాధవ సిద్ధాంతరాజు, పాస్పోర్ట్ నెంబర్ V3202451 has successfully passed the entrance exams at Belgorod National Research University
వీళ్ళకు డైరెక్ట్ గా అడ్మిషన్స్ మనం కావాలి డబ్బులు పేమెంట్ చేస్తాం కదా అంటే కుదరదండి. ఎందుకంటే టాప్ యూనివర్సిటీస్ ఎలాంటి ఎయిమ్స్, ఏఎఫ్ఎంసి, జిప్మర్ అటువంటి టైప్ ఆఫ్ యూనివర్సిటీస్ కి మనం వెళ్ళాలనుకున్నప్పుడు, ఇంక్లూడింగ్ ఇప్పుడు మనం ఏ యూనివర్సిటీస్కి వెళ్ళినా కూడా వాళ్ళు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. లైక్ బయోకెమిస్ట్రీ అటువంటి టైప్ ఆఫ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. అందులో పాస్ అయిన స్టూడెంట్స్ కి మాత్రమే అడ్మిషన్స్ దొరుకుతాయి. హ్యాస్ ఎన్రోల్డ్ టు ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడిసిన్ ఫర్ ద డిగ్రీ కోర్స్ ఇన్ జనరల్ మెడిసిన్ ఇంగ్లీష్ మీడియం. ఓకే. In 2021 to 2022 academic year, the course duration is 6 years from October 2021 until July 2027. మీరు కావాలనుకుంటే నేను మీకు దగ్గర చూపిస్తానండి, ఇది మీరు వెరిఫై చేసుకోవచ్చు. ఇదంతా కూడా మన బెల్గ్రాడ్ నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీ నుంచి వచ్చిన యాక్సెప్టెన్స్ లెటర్ అండి ఇది. అండ్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు మేము యూనివర్సిటీ ఏ విధంగా అయితే ఉందో, యూనివర్సిటీ ఆఫ్ జార్జియా పరిస్థితి కూడా అదే. ఇప్పుడు అంతకుముందు మనం వీడియోస్ కూడా చెప్పాను, ఇది ఓన్లీ లిమిటెడ్ సీటింగ్ కెపాసిటీ అండి. యూనివర్సిటీస్ అనేది మనం చేసే యూనివర్సిటీస్ టాప్ యూనివర్సిటీస్ కాబట్టి వాళ్ళు లిమిటెడ్ సీట్స్ ఉంటాయి అందులో. అదే విధంగా ఇప్పుడు రష్యాలో బెల్గ్రాడ్ నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీ ఎలా అయితే ఉందో, సేమ్ అదే విధంగా యూనివర్సిటీ ఆఫ్ జార్జియాలో ఉన్న టాప్ యూనివర్సిటీ అది ఇప్పుడు ప్రెసెంట్. దాంట్లో కూడా సీట్స్ చాలా ఫాస్ట్ ఫిల్లింగ్ లో ఉన్నాయి. ప్రెసెంట్ ఓన్లీ లిమిటెడ్ సీట్స్ అవైలబిలిటీలో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో కూడా ఇక్కడ ఈ యూనివర్సిటీ ఆఫ్ జార్జియా వచ్చేసి మీకు ఇది యాక్సెప్టెన్స్ లెటర్ అండ్ ఇన్విటేషన్ లెటర్ ఫ్రమ్ ద యూనివర్సిటీ. University of Georgia informs you that your document has been primarily reviewed at the university and through this letter you are officially invited to study general medicine offered in English language. The program consisting of 360 credits. The duration of study program is 6 years. The tuition fees for 6 years is $36,000 USD. Actual గా యూనివర్సిటీ ఆఫ్ జార్జియా ఫీ స్ట్రక్చర్ వచ్చేసి $6,000 అండి. అంతకుముందు 2018లో 17లో లేకుంటే అంతకుముందు సంవత్సరాల్లో 19, 20 లాస్ట్ ఇయర్ జాయిన్ అయిన స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు కూడాను $6,000 వాళ్ళు పేమెంట్ చేసుకొని జాయిన్ అవ్వడం జరిగింది. ప్రెసెంట్ ఈ సంవత్సరం బికాస్ ఆఫ్ దిస్ కరోనా పాండమిక్ వాళ్ళు ఏంటంటే లిమిటెడ్ సీటింగ్ కెపాసిటీ, దట్ టు రిటర్న్ ఎగ్జామ్ రాసుకొని MCQ టైప్ లో ఎగ్జామ్ ఉండేది వాళ్ళది కూడాను. ఓన్లీ బేసిక్ గా ఫిల్టర్డ్ స్టూడెంట్స్, బాగా MBBS నిజంగా మంచి యూనివర్సిటీలో చదువుకుందాం అనుకున్న స్టూడెంట్స్ వరకు వాళ్ళ ఒక ప్రాసెస్ ఆఫ్ ప్రొసీజర్ ఆఫ్ అడ్మిషన్ ఉంటుందండి. దాంట్లో ఎవరైతే క్వాలిఫై అయిన స్టూడెంట్ ఉంటారో వాళ్ళ వరకే యూనివర్సిటీలో అడ్మిషన్స్ దొరికింది. అట్ ద సేమ్ టైమ్ ఇందులో మళ్ళీ మెన్షన్ చేశారు, అకార్డింగ్ టు ద స్పెషల్ డిస్కౌంట్ ద టోటల్ ట్యూషన్ ఫీస్ ఫర్ 6 years ఈస్ $30,000 USD, $5,000 per year, $2,500 per semester. మేము ఏ యూనివర్సిటీకి చేసినా కూడా లంసమ్ గా ఒకటేసారి $5,000 కట్టాలి, లేకుంటే హాస్టల్ ఫీజులు ఒకటేసారి మొత్తం రిసీవ్ చేసుకోవాలనే ప్రోగ్రామ్ ఏమి ఉండదండి. యూనివర్సిటీ ఫీజు ఏదైతే ఉందో మీరు సెమిస్టర్ వైజ్ గా పేమెంట్ చేసుకోవచ్చు. ఇప్పుడు $6,000 లాస్ట్ ఇయర్ చదువుకున్న స్టూడెంట్స్ ఉన్నారు. ఈ సంవత్సరం $1,000 పర్ ఎవ్రీ ఇయర్ స్టూడెంట్ కి డిస్కౌంట్ అనేది మన యూనివర్సిటీ వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది బికాస్ ఆఫ్ దిస్ కరోనా పాండమిక్. ఇప్పుడు మేము ఏదైతే చెప్పామో ఫీ స్ట్రక్చర్ $6,000 అంతకుముందు సంవత్సరం, ఈ సంవత్సరం $5,000, ఇది ఒక సంవత్సరానికైనా లేకుంటే తర్వాత కూడా ఉండిద్దా అని చెప్పి చాలా మంది పేరెంట్స్ కి డౌట్స్ ఉంటాయి. ఇప్పుడు మేము చెప్పేది ఏమంటున్నాం అంటే $5,000 పర్ ఎవ్రీ ఇయర్ అండి, $2,500 పర్ సెమిస్టర్. అంటే మన ఇండియన్ కరెన్సీలో ఒక 1,80,000 పర్ ఎవ్రీ 6 months, $1,80,000 చొప్పున మీరు పేమెంట్ కట్టుకోవచ్చు ఎవ్రీ 6 months ఒకసారి. దీన్ని మేము డైరెక్ట్ గా అగ్రిమెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది మన యూనివర్సిటీ ఆఫ్ జార్జియా వాళ్ళైనా వేరే ఎక్కడ పంపించుకోవాలనుకున్నా కూడా స్టూడెంట్స్ కి మేము ఇచ్చే అగ్రిమెంట్ అండి. డైరెక్ట్ గా మరి మీరు ఇందులో కూడా వెరిఫై చేసుకోవచ్చు. ఇందులో ప్రతి ఒక్కటి ట్యూషన్ ఫీజు దగ్గర నుంచి హాస్టల్ ఫీజు, ఇప్పుడు చాలా మందికి ఏంటంటే ఒక $10 ఖర్చు అవుతుందని చెప్పి పంపిస్తారు ఇక్కడ నుంచి, అక్కడికి వెళ్ళేసరికి $100 ఖర్చు వస్తుంది స్టూడెంట్ కి. మేము చేసేది ఏదైతే ఉంటుందో 10 years ఒక $10 ఖర్చు వచ్చేది అనుకోండి, ₹9 అవ్వదు. మనం ఏదైనా ₹1 ఎక్కువ వేసుకొని చెప్తాం. ఇప్పుడు యూనివర్సిటీ ఫీజెస్ పరంగా $6,000 అన్నప్పుడు మనం $5,000 కి తీసుకోవడం జరిగింది. అదే విధంగా స్టూడెంట్ కి ఎక్కడెక్కడైతే అవైలబిలిటీ ఉంటుందో వాళ్ళ అమౌంట్స్ లో కొంచెం ఏది ఫైనాన్షియల్ గా వాళ్ళకు ఏది సస్టైనబిలిటీ కావాలి కాబట్టి మనం ఏ యూనివర్సిటీ తీసుకొచ్చినా టాప్ యూనివర్సిటీ, దట్ టు ఇన్ ఏ రీజనబుల్ ఫీజ్. ఇప్పుడు యూనివర్సిటీ ఆఫ్ జార్జియా ఉందండి, ఇది అఫీషియల్ గా మీరు అఫీషియల్ వెబ్సైట్ లో కూడా యూనివర్సిటీ ఆఫ్ జార్జియా టిబ్లిసి ట్యూషన్ ఫీజ్ అని చెప్పి మీరు అది వెబ్సైట్ లో కూడా వెరిఫై చేసుకోవచ్చు. ఇది యూనివర్సిటీ ఆఫ్ జార్జియా అఫీషియల్ వెబ్సైట్ అండి. ఇందులో కూడా మీకు ట్యూషన్ ఫీజులో ఇంగ్లీష్ ప్రోగ్రామ్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ MD $6,000 పర్ ఇయర్. మీరు ఎప్పుడైనా కూడాను స్టూడెంట్ మేము చెప్పేదే కాదు, ఇప్పుడు అన్ని హ్యాండ్ టిప్స్ దొరికేస్తాయి ప్రతి ఒక్కరికి. వెరిఫై ఆన్లైన్ లో కరెక్ట్ గా చేసుకోవాలి. ఇప్పుడు మన యూనివర్సిటీ వెళ్ళేది ఎటువంటి టైప్ ఆఫ్ యూనివర్సిటీ. అట్ ద సేమ్ టైమ్ మనం పంపించే యూనివర్సిటీస్ ర్యాంకింగ్స్, ఇప్పుడు మంచి కంట్రీ జార్జియా అనేది సేఫ్ కంట్రీ, అందరికి తెలిసిన విషయమే, కరప్షన్ ఫ్రీ కంట్రీ. అట్ ద సేమ్ టైమ్ అక్కడ ఏది మన క్రైమ్ రేట్ కూడా 0%, అందరు ప్రతి ఒక్కరు తెలిసిన విషయమే. అట్ ది సేమ్ టైమ్
మనం ఆ కంట్రీకి వెళ్లే ముందు కూడాను ఆ కంట్రీలో ఉన్న యూనివర్సిటీస్, టాప్ యూనివర్సిటీస్ ఏవో కూడా వెతుక్కోవాలి ఆబ్వియస్ గా. ఇప్పుడు ఎలా తెలుసుకోవాలి సార్, ఇప్పుడు మనం ఆ యూనివర్సిటీస్ టాప్ ర్యాంక్ యూనివర్సిటీ కాదని చెప్పి ఎలా తెలుసుకోవాలంటే వెబోమెట్రిక్స్ అని చెప్పి, 4ICU అని చెప్పి, టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్స్ అని చెప్పేసి ఉంటాయండి. మీరు అన్ని గూగుల్లో ప్రతి ఒక్కటి వెరిఫై చేసుకో. మనం ఏ యూనివర్సిటీ చెప్పినా కూడాను రీసోర్స్ ఇప్పుడనే కాదు కొన్ని సంవత్సరాల నుంచి, ఇప్పుడు మనం 16 years నుంచి ఇంత సస్టైనబిలిటీగా అడ్మిషన్స్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మనం ఏదున్నా కూడా ట్రాన్స్పరెంట్ గా పేరెంట్స్ కి ఇన్ఫర్మేషన్ ఇస్తాం. ఉన్నది చెప్పేసుకుంటేనంటే స్టూడెంట్ కి ఎటువంటి టాప్ యూనివర్సిటీస్ కి పంపించడం జరుగుతుంది. వెబోమెట్రిక్స్ లో 4ICU లో టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్స్ కూడా వెరిఫై చేసుకోండి. 1, 2, 3, 4 ఈ 1, 2, 3, 4 లో ర్యాంకింగ్ లో ఉన్న యూనివర్సిటీస్ కి మాత్రమే మేము పంపిస్తాం. అందులో కూడా మీరు వాల్ ర్యాంకింగ్స్ వెరిఫై చేసుకోవచ్చు. ఇప్పుడు డబ్బులు పేమెంట్ కట్టాల్సిందే, ఆబ్వియస్ గా పేమెంట్ చేసుకోవాల్సిందే. ప్రతి ఒక్కరు బయటికి వెళ్ళినప్పుడు మనకు మినిమం అమౌంట్ అనేది ఒకటి వస్తుంది, ఆ అమౌంట్ కట్టుకోవాల్సిందే. ఎలాగో పేమెంట్ చేయాల్సింది అన్నప్పుడు మీరు మంచి ర్యాంకులో ఉన్న యూనివర్సిటీస్ మిస్ చేసుకుని ఎందుకు ఏది వరల్డ్ ర్యాంకులో లేకుండా లోయెస్ట్ ర్యాంకులో ఉన్న ఏది 30,000, 40,000, 19,000 ఆ కంట్రీ ర్యాంక్లో 30, 40 ర్యాంకులో ఉన్న యూనివర్సిటీస్కి ఎందుకు వెళ్ళాలి? డైరెక్ట్ గా మేము చెప్పే యూనివర్సిటీస్ మీరు వెబోమెట్రిక్స్ లో చూసుకోండి, 4ICU లో చూసుకోండి, టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్స్ చూసుకోండి. మేము చెప్పే యూనివర్సిటీ 1, 2, 3, 4 లో ఉంటేనే జాయిన్ అవ్వండి. మీరు వెరిఫై చేసుకున్న ఆ విధంగా కూడా. అండ్ ఎక్కడికి వెళ్ళినా కూడా స్టూడెంట్ రెస్పాన్సిబిలిటీ, సేఫ్టీ, సెక్యూరిటీ అండ్ వెన్ కమింగ్ టు అవర్ హాస్టల్స్ కూడాను మనకు ఇన్ని సంవత్సరాల నుంచి కూడా మన సొంత హాస్టల్స్ ఇండియాలోనేమో విసోస్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ రిజిస్టర్డ్ కంపెనీ. ఈవెన్ జార్జియాలో విసోస్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ LLC అని చెప్పి మనకి రిజిస్టర్డ్ కంపెనీ అక్కడ. దాంతో పాటు ఇండియాలో వీఆర్ డైరెక్ట్లీ GST పేయర్స్. మనం GST పేయర్స్. స్టూడెంట్ ఏ ఫీజు అయితే మనకు పే చేస్తారో, లైక్ సర్వీస్ ఛార్జ్ అవుతాయి, సర్వీస్ ఛార్జ్ని కూడా మనం క్యాష్ రూపంలో కాకుండా డైరెక్ట్గా త్రూ అకౌంట్ కానీ చెక్ రూపంలో కానీ తీసుకుంటున్నాం. సో మనం డైరెక్ట్గా ఇక్కడ 18% ట్యాక్స్ కడుతున్నాం. అక్కడ ఏదైతే విసోస్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ మన హాస్టల్ ఉందో దాని పేరు మీద మన హాస్టల్స్ నడుస్తున్నాయో, హాస్టల్ ఫీజు కూడా వాళ్ళు డిపాజిట్ చేసేది హాస్టల్ అకౌంట్లో డిపాజిట్ చేస్తారు. ఆ డిపాజిట్ చేసే అమౌంట్లో కూడా 18% వ్యాట్ అనేది డిడక్ట్ చేసి వాళ్ళకి రెసిప్ట్ ఇవ్వడం జరుగుతుంది అక్కడ. ఇక్కడ కూడా 18% GST డిడక్ట్ చేసి GST మన సెంట్రల్ గవర్నమెంట్ కట్టి రిసిప్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఎందుకు మనం దీని గురించి ముఖ్యంగా డిస్కస్ చేయాలి అంటే చాలా వరకు ఏజెన్సీస్కి రిజిస్ట్రేషన్స్ ఉండవు, GST అంటే ఏంటో కూడా తెలియదు. ఎప్పుడైతే పేరెంట్ కానీ స్టూడెంట్ కానీ అలాంటి ఏజెన్సీస్ ద్వారా అడ్మిషన్స్ తీసుకున్నప్పుడు లీగల్ ఎంటిటీలో లీగల్గా కూడా రేపటి రోజున ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు వాళ్ళ ఇష్యూని రేస్ చేయడానికి అలాంటి రిసిప్ట్లు వ్యాలిడ్ అవ్వవు. ఇండియన్ గవర్నమెంట్ డైరెక్ట్గా చెప్తుంది క్యాష్ని ఎంకరేజ్ చేయొద్దు, క్యాష్ డిపాజిట్స్ని తగ్గించి ఆన్లైనైజ్ చేసుకోండి, ట్యాక్స్లు కట్టండి అని చెప్పి. అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఇంత టైట్ సిస్టమ్, ఇంత టైట్ వ్యవస్థ ఉన్నప్పుడు GST రూపంలో కనుక మీరు పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ పే చేసుకుంటే అదొక సెక్యూరిటీ అనేది ఉంటుంది రేపటి రోజున ఏమి ఇబ్బంది అయినా కానీ. సో అదేవిధంగా మన హాస్టల్ విషయానికి వస్తే అక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ డిన్నర్ కానీ ప్యూర్లీ మన తెలుగు ఫుడ్ అనేది మనం ప్రొవైడ్ చేస్తున్నాం అక్కడ. అదేవిధంగా మన డైరెక్టర్ సార్ కామినేని శివ సార్ అక్కడే ఉండి స్టూడెంట్స్ని సార్ చూసుకుంటారు. సార్తో పాటు ఇంకో 5 members జార్జియన్ రెసిడెంట్స్ ఉన్నారు, మన ఇండియన్ స్టాఫ్. సార్ కూడా జార్జియన్ రెసిడెన్సీ ఉంది. దాంతోపాటు లోకల్ స్టాఫ్ ఉన్నారు. టోటల్గా A to Z మీ స్టూడెంట్ని ఏదైతే స్టూడెంట్ ఉన్నారో వెళ్ళే స్టూడెంట్ని మన చేతిలో పెడితే మన సొంత స్టూడెంట్ అనుకొని, ఒక బ్రదర్ లాగా లేకపోతే సొంత స్టూడెంట్ అనుకొని మనం వాళ్ళకి ఫస్ట్ ఇయర్ నుంచి కంప్లీట్ అయ్యేంత వరకు మొత్తం మనమే చూసుకుంటున్నాం. అదే మన 16 years సక్సెస్కి కారణం కూడా. సో A to Z చూసుకోవడం వల్లే వన్ ఆఫ్ ద లీడింగ్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్గా ఈ రోజున ఆంధ్ర తెలంగాణలో ఉండడం జరిగింది. దాంతోపాటు వేరే రాష్ట్రాల్లో కూడా మన బ్రాంచెస్ ఉన్నాయి. అక్కడ కూడా బెస్ట్ యూనివర్సిటీస్ని అందిస్తూ బెస్ట్ కాలేజెస్ని అందిస్తూ వన్ ఆఫ్ ద లీడింగ్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీగా మనం ఈరోజు ఉండడం జరిగింది. సో అయితే ఇందాక మనకు సార్ డిస్కస్ చేస్తున్నట్టు ప్రతి పాయింట్లో ఏంటంటే ప్రతి పేరెంట్ ఒక 3 pointsలో వెరిఫై చేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి ఈ కంట్రీలో వాళ్ళ రిజిస్టర్డ్ కంపెనీయా కాదా, అండ్ ఆ కంట్రీలో ఇప్పుడు అయితే వాళ్ళు ఏ దేశానికి అయితే పంపిస్తున్నారు స్టూడెంట్ని ఆ కంట్రీలో కూడా రిజిస్టర్డ్ కంపెనీయా కాదా, అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇప్పుడు వీళ్ళు ఏదైతే యూనివర్సిటీ చెప్తున్నారో ఆ యూనివర్సిటీకి డైరెక్ట్ కాంట్రాక్టర్సా కాదా. ఇప్పుడు మీరు ఇక్కడ అడ్మిషన్ తీసుకుంటారండి, అడ్మిషన్ తీసుకున్న తర్వాత వేరే కంట్రీలో ఒక యూనివర్సిటీకి వెళ్ళిన తర్వాత వాడు ఏం చేస్తారంటే ఈ కన్సల్టెంట్ అక్కడ రిజిస్టర్డ్ కానప్పుడు ఒక థర్డ్ పార్టీ ఏజెంట్కి అప్పచెప్తారు మళ్ళీ స్టూడెంట్ని.
అక్కడ ఏం జరిగింది అంటే హాస్టల్లో ఇబ్బందులైనా లేకుంటే ఏదైనా సేఫ్టీ సెక్యూరిటీ ఇష్యూస్ వచ్చినా మీరు ఎవరిని క్వశ్చన్ చేయాలో కూడా కన్ఫ్యూజన్ లో ఉంటారు. ఎందుకంటే అక్కడ ఉన్న పర్సన్ వేరు, అడ్మిషన్ తీసుకోవడానికి కౌన్సిలింగ్ ఇవ్వడానికి ఒక టీం సపరేట్గా, మార్కెటింగ్ ఒక టీం సపరేట్గా, అక్కడికి వెళ్ళిన తర్వాత టేక్ కేర్ చేయడానికి అక్కడ ఉండే టీం సపరేట్గా, డాక్యుమెంటేషన్కి టీం సపరేట్గా ఉండి ఒక ఆర్గనైజ్డ్ సెక్టార్లో చేయగలిగినప్పుడు ఏంటంటే 100% వాళ్ళు చేయగలుగుతారు, వాళ్ళ వల్ల అవుతుంది. అలా కాకుండా సింగిల్ పర్సనే మొత్తం చేయాలి అనుకుంటే చాలా ఇబ్బంది అవుతుంది. అది ఇంపాసిబుల్. అది ప్రాక్టికల్ గా కూడా వాళ్ళు వర్కౌట్ చేయలేరు. పేరెంట్స్ కి రేపు పొద్దున అక్కడ స్టూడెంట్ కొని ఇబ్బంది అయినా కూడా వాళ్ళు ఎవరిని అప్రోచ్ అవ్వాలి? ఇప్పుడు ఆ పర్సన్ అక్కడికి వెళ్ళి ఉంటారు, మరి ఇక్కడ అప్రోచ్ అవ్వాల్సింది ఎవరిని? ఆ పర్సన్ అక్కడ ఉన్నప్పుడు ఇక్కడ ఇబ్బంది, ఇక్కడ కాబట్టి ఒక టీమ్ గా ఒక ఆర్గనైజ్డ్ సెక్టార్ లో చేసినప్పుడు మాత్రమే అన్ని అనేది కరెక్ట్ గా ఇన్ టైం లో అందించగలుగుతారు. మన రీసోర్స్ పరిస్థితుల్లో ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు పేరెంట్స్ ఇక్కడ ఏ విధంగా అయితే నేను అప్రోచ్ అయ్యి నేను మాట్లాడుతూ ఉన్నాను, అదే విధంగా విజయవాడ, తిరుపతి, వైజాగ్ అండ్ వేరే మహారాష్ట్ర, నార్త్ లో ఢిల్లీలో కానివ్వండి ఆ రీజన్స్ లో ఉన్న స్టూడెంట్స్ వాళ్ళందరూ కూడా అక్కడక్కడ మన పర్సన్స్ తో వాళ్ళు కాంటాక్ట్ అవుతూ ఉంటారు. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే మీరు ఏ కన్సల్టెంట్ దగ్గరికైనా వెళ్ళండి, ఏ యూనివర్సిటీకైనా అడ్మిషన్ తీసుకోండి. ఫస్ట్ గా బేసిక్ గా 6 years ఎడ్యుకేషన్ ఉందా లేదా, లాస్ట్ 6 years ఎడ్యుకేషన్ ఉందా లేదా, అట్ ద సేమ్ టైం ఇంగ్లీష్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ లో జరుగుతుందా లేదా, ఇంక్లూడింగ్ ఇంటర్న్షిప్ లో ఉన్నదా లేదా, అండ్ ఆ కంట్రీలో వీళ్ళ రిజిస్టర్డ్ కంపెనీయా కాదా, ఈ కంట్రీలో వాళ్ళ రిజిస్టర్డ్ కంపెనీ ఉందా లేదా, అది కూడా ఏంటంటే జిఎస్టీ ఫార్మాట్ లో మీరు ఎవరికి పర్సనల్ అకౌంట్ లో డబ్బులు వేయాల్సిన అవసరం అయితే లేదు ఏ అడ్మిషన్ తీసుకున్నా కూడాను. ఎందుకంటే పర్సనల్ మీరు పర్సనల్ అకౌంట్ వేసినప్పుడు రేపు పొద్దున్న స్టూడెంట్ కి ఇబ్బంది అయితే ఎవరు రెస్పాన్సిబిలిటీ దానికి ఎవరు తీసుకోగలుగుతారు? అదే మీరు కంపెనీ ద్వారా వెళ్ళారనుకోండి, ఆ కంపెనీ మీరు క్వశ్చన్ చేయొచ్చు ఆబ్వియస్ గా. ఏది ఇప్పుడు మా అమ్మాయిని జాయిన్ చేయించానండి, మా అమ్మాయి గారు ఇబ్బంది అవుతుందని చెప్పి మీరు డైరెక్ట్ గా రిసిప్ట్, అఫీషియల్ రిసిప్ట్ మేము పేమెంట్ చేశాం కదా, మా అమ్మాయిని జాయిన్ చేపిస్తా అని చెప్పన్నారు, సేఫ్ గా చూసుకుంటా అని చెప్పన్నారు కదా, మరి దానికి రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటారు మీరు క్వశ్చన్ చేయొచ్చు. మా తరఫు నుంచి అయితే, మా వీసోస్ తరఫు నుంచి అయితే మీ అమ్మాయి అయినా మీ అబ్బాయి అయినా జాయిన్ అయిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి డిపార్చర్ అయ్యేంత వరకు ప్రతి ఒక్కటి మేము టేక్ కేర్ చేస్తాం, ఇంక్లూడింగ్ వీసా ప్రాసెస్ వరకు మొత్తం మేము చూసుకుంటాం. స్టార్టింగ్ ఫ్రమ్ యువర్ పాస్పోర్ట్ నుంచి ఒక్కసారి కానీ స్టూడెంట్ డిపార్చర్ అయిన తర్వాత అక్కడ రిసీవ్ చేసుకోవడానికి మా సపరేట్ స్టాఫ్ ఉంటుంది. అండ్ వాళ్ళు అక్కడ హాస్టల్స్లో అకామిడేట్ చేయడము, వాళ్ళ సేఫ్టీ సెక్యూరిటీ చూసుకోవడము, ఫుడ్ అండ్ అకామిడేషన్ చూసుకోవడము, అదంతా అక్కడ సపరేట్ టీం ఉండిద్దండి. ఇప్పుడు నేను ఉంటే ఇక్కడ అడ్మిషన్స్ చేయడం ఇదంతా నా వర్క్. ఈసారి వచ్చేసి మన మార్కెటింగ్ హెడ్ అండి, రీసోర్స్ ఆఫీస్కి మార్కెటింగ్ హెడ్. అండ్ అక్కడ వచ్చేసి మా మెయిన్ డైరెక్టర్ వచ్చేసి కామినేని శివ సార్ అని చెప్పేసి ఆయన అక్కడ ఉంటారు. మీకు ఎక్కడెక్కడ మా టీం అంతా ఆర్గనైజ్డ్గా ఉంది కాబట్టి స్టూడెంట్కి ఎప్పుడు ఏ టైంలో ఏ చిన్న ఇబ్బంది అనిపించినా కూడా విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ అవర్స్లో ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అవుద్ది. అండ్ ఇక్కడ నేను చెప్పబోయే పాయింట్ ఏంటంటే మీరు ఏ యూనివర్సిటీకైనా వెళ్ళండి, బేసిక్గా ఆ కన్సల్టెంట్కి ఆ యూనివర్సిటీతో అగ్రిమెంట్ ఉందా లేదా. ఇది మేము యూనివర్సిటీ ఆఫ్ జార్జియా యొక్క ప్రాస్పెక్టస్, మీకు అందరికి తెలిసిన విషయం, ఇంతకుముందు చాలా వీడియోస్ కూడా చెప్పాము. మీరు కావాలనుకుంటే పీడిఎఫ్ ఫార్మాట్లో కూడా మీరు వాట్సాప్లో లేకుంటే డిజిటల్ స్కైప్ ఇంటర్వ్యూస్లో, స్కైప్ కాలింగ్లో అయినా లేకుంటే మీకు పర్సనల్గా మీరు కాల్ చేసినా కూడా ఇవన్నీ మీకు పంపిస్తామండి. ఇందులో అగ్రిమెంట్ మెన్షన్ చేశాం, కావాలనుకుంటే మీరు ఇది కూడా వెరిఫై చేసుకోవచ్చు. అండ్ దిస్ ఈజ్ అవర్ అగ్రిమెంట్ విత్ ద యూనివర్సిటీ. ఇది వచ్చేసి మన యూనివర్సిటీతోని జరిగిన పార్ట్నర్షిప్ సర్టిఫికేట్ అండి. ఇవన్నీ వెరిఫై చేసుకున్న తర్వాత అంత పర్ఫెక్ట్గా ఉంది, వీళ్ళ దగ్గరికి వెళ్తే అమ్మాయి హ్యాపీగా, అబ్బాయినా అమ్మాయినా హ్యాపీగా కంప్లీట్ చేసుకుని ఎంబీబీఎస్ చదువుకొని వస్తుందని చెప్పి నమ్మకం వచ్చిన తర్వాతనే మీరు ప్రొసీజర్ స్టార్ట్ చేసుకుని అడ్మిషన్ ప్రొసీజర్. సో ముఖ్యంగా ఏంటంటే ఈ అగ్రిమెంట్లు ఎందుకు వెరిఫై చేసుకోవాలంటే, మరి అగ్రిమెంట్ లేని వాళ్ళు అడ్మిషన్ చేస్తారా అంటే చేసే అవకాశాలు ఉండొచ్చు, కానీ అందులో ఏమవుతుందంటే 4 నుంచి 5 లక్షలు తేడా వచ్చేస్తుంది. డైరెక్ట్ అగ్రిమెంట్ హోల్డర్స్ అయితే ఏదైతే ఫీజు ఉందో ఆ ఫీజే వాళ్ళు చెప్పి అడ్మిషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. అలా కాకుండా ఏదో ఢిల్లీలోనో చెన్నైలోనో మెయిన్ కాంట్రాక్టర్ కూర్చొని ఉన్నాడు, అతని కింద నేను ఏజెంట్గా ఉన్నాను అంటే ఫీజెస్ పెరుగుతుంది. ఎంతమంది మధ్యలో మీడియేటర్స్ ఎంతమంది అంత అమౌంట్ పెరుగుతూ ఉంటుంది కాబట్టి. సో ఫైనల్గా మేము చెప్పేది ఏంటి అంటే, మీకు ఈ నాట్ ఓన్లీ అమౌంట్ పక్కన పెట్టినా కానీ సర్వీసెస్ విషయంలో ఉన్నా కానీ అగ్రిమెంట్ కాంట్రాక్టర్ హోల్డర్స్ అయితే అన్ని చూసుకోగలుగుతారు. సో ఫైనలీ పేరెంట్స్ అందరికీ చెప్పేది ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ డాటర్ కానీ సన్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్యూచర్కి మేము ఆల్ ది బెస్ట్ చెప్తున్నాము. సో ఫైనల్గా మీరు అన్ని వెరిఫై చేసుకొని అడ్మిషన్ ప్రాసెస్ అనేది చేయించుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.